नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम् जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. సో మనం ఇప్పుడు దాకా మొదటి అధ్యాయంలో 30వ శ్లోకం వరకు చదవడం జరిగింది. సో మొదటి చాప్టర్ని మనం ముందు అనుకున్నట్టు 5 భాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది ధృతరాష్ట్రుడు యుద్ధరంగంలో కురుక్షేత్రంలో ఏం జరుగుతుందని సంజయుని విచారించుట, తన కొడుకులైన కౌరవులు తన తమ్ముడి కొడుకులైన పాండవులు ఏం చేస్తున్నారని విచారించడము. సో అక్కడ మనము తెలుసుకున్నాము, ధృతరాష్ట్రుడు తన తమ్ముడు కుమారుల్ని వేరు చేసి మాట్లాడడం జరిగింది. సో అక్కడే మనకి అర్థమైంది, అతను శారీరకంగానే అంధుడు కాకుండా మానసికంగా కూడా అంధకారం నిండుంది అనేది మనం తెలుసుకోగలిగాము అక్కడ. రెండవ భాగం చెప్పాలంటే, ధృతరాష్ట్రుడి కుమారుడైన దుర్యోధనుడు యుద్ధరంగంలో ఇరువైపుల సైన్యంలో ఉన్న వీరుల గురించి వివరించి వాళ్ళ యొక్క వ్యత్యాసాలు మాట్లాడుట, దానిలో తన దౌత్యాన్ని తను ప్రదర్శించాడు. అది రెండవ భాగంగా చూసుకోవచ్చు. మూడో భాగము, ఇరువైపుల సైన్యంలో వీరులందరూ యుద్ధరంగానికి శంఖం పూరించారు. ఆ శంఖాల యొక్క పేర్లు, పాండవుల వైపు కృష్ణ, అర్జునులు, భీమ, యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు శంఖం పూరించినప్పుడు అది విజయానికి సంకేతంగా నిలిచాయి. అలాగే కౌరవుల వైపు భీష్మాచార్యులు వాళ్ళందరూ శంఖం పూరించినప్పుడు అది నామమాత్రంగానే ఉన్నింది. సో అది మూడో భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో నాలుగో భాగం వచ్చేటప్పటికి అర్జునుడు కౌరవుల సైన్యం వైపు ఎవరెవరు ఉన్నారు అని చూడడానికి కృష్ణుని యుద్ధం మధ్యలోకి తీసుకెళ్ళమని అడుగుట, వెళ్ళాక తను అక్కడ తన తండ్రి సమానులైన వాళ్ళని, తన తాతలని, తన సహోదరుల్ని, తన పుత్ర సమానులైన వాళ్ళని, తన పుత్రుల్ని, ఇలాగ తన స్నేహితులని, తన శ్రేయోభిలాషులని వీళ్ళందరినీ యుద్ధరంగంలో చూడట, వాళ్ళ మీద అమితమైన కరుణ, దయ కలిగాయి అర్జునుడికి. ఇది నాలుగో భాగం కింద మనము చదివాము. ఇప్పుడు ఐదో భాగంలో, మొదటి అధ్యాయంలో ఐదో భాగంలో ఉన్నాం, చివరి అంకం ఇది. సో ఐదో భాగము, అర్జునుడు ఏ కారణాలు చెప్పి నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్తున్నాడు అనేది మనం చదువుతున్నాం. దాంట్లో మొదటిది మనము పోయిన వారం చదివాము. అది తనకి వాళ్ళ బంధుమిత్రులు అందరిని చూశాక తనకి ఎలా కరుణ అనేది తన హృదయంలో పొంగిందో అది మొదటి కారణముగా మనము చదివాము. సో కరుణ వల్ల నేను యుద్ధం చేయలేను, నా శరీరం వణుకుతుంది, నా గొంతు తడారిపోతుంది, గాంధీవం నా చేతుల నుంచి జారిపోతుంది, నా శరీరం కాలిపోతుంది, నేను నిలబడలేకపోతున్నాను కృష్ణ అని అర్జునుడు కృష్ణుడితో చెప్పాడు. సో అది మనం 30వ శ్లోకంలో అక్కడి వరకు చదువుకున్నాము. సో ఇప్పుడు మనము 31వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం ఈరోజు.
హరే కృష్ణ గణేష్ ప్రభు. హరే కృష్ణ జగన్నివాసుని. హరే కృష్ణ. 31వ శ్లోకము ఎవరన్నా చదవాలంటే మొదలు పెట్టచ్చు. నా చ శ్రేయాన్ అనుపశ్యామి హత్వా స్వజనమహవే నా కాంక్షే విజయం కృష్ణా చ రాజ్యం సుఖాని చ. Translation: I don't see how any good can come from killing from my own kinsmen in this battle, nor can I, my dear Krishna, desire any subsequent victory, kingdom, or happiness. Purport: without knowing that one's self-interest is in Vishnu or Krishna, conditioned souls are attracted by bodily relationships, hoping to be happy in such situations. In such a blind conception of life, they forget even the causes of material happiness. Arjuna appears to have even forgotten the moral codes for a Kshatriya. It is said that two kinds of men, namely the Kshatriya who dies directly in front of the battlefield under Krishna's personal orders, and the person in the renounced order of life is absolutely devoted to spiritual culture, are eligible to enter into the sun globe, which is so powerful and dazzling. Arjuna is reluctant even to kill his enemies, let alone his relatives. He thinks that by killing his kinsman there would be no happiness in his life, and therefore he is not willing to fight. Just as a person who doesn't feel hunger is not inclined to cook, he has now decided to go into the forest and live a uh, scroll down, secluded Life in life in frustration. frustration. But as a Kshatriya, he requires a kingdom for his subsistence because the Kshatriyas cannot engage themselves in any other occupation. But Arjuna has no kingdom. Arjuna's sole opportunity for gaining a kingdom lies in fighting with his cousins and brothers and reclaiming the kingdom inherited from his father, which does not like to do. Therefore, he considers himself fit to go to the forest to live a secluded life of frustration. ఓకే. Scroll up. That's it. యాహ్! Hmm. సో 31వ శ్లోకము సో తన క్షత్రియుడు అనే విషయమే మర్చిపోయాడు అని చెప్పబడుతుంది ఇక్కడ. అలాగే ఆహ్, నాకు ఆకలి లేదు కాబట్టి నేను వంట చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబడింది ఇక్కడ. సో తన స్వధర్మాన్ని తను పాటించట్లేదు. సో యుద్ధరంగంలో శత్రువులను చంపడము అది అట్లా చంపడం వల్ల నాకు ఎటువంటి ఆనందము అనిపించడం లేదు అని చెప్తున్నాడు అర్జునుడు. సో ఐ డు నాట్ సీ హౌ ఎనీ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ కిల్లింగ్ మై ఓన్ కిన్స్‌మెన్ ఇన్ ద బ్యాటిల్ నార్ కెన్ ఐ. సో ఎవరికీ ఇది మంచిది కాదు అనే అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి నేను గెలిచినా గూడా నాకు ఆ విజయంలో ఆనందం లేదు అని తను తానే అనుకుంటున్నాడు అన్నమాట. మాయ కమ్మినప్పుడు అలాంటి ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతాము. సో మన ఇక్కడ స్వధర్మం యాహ్! కృష్ణుడు మెయిన్ ప్రతిపాదిస్తుంది స్వజనులను చంపడం వల్ల శ్రేయస్సు లేదనే కదా. అంటే మా వాళ్ళని నేను చంపుకోవడం వల్ల నాకు పెద్ద సుఖమే ఉంది ఫ్యూచర్ లో రాజ్యం వచ్చాక కూడా. అదొక్కటే హైలైట్ అవుతున్నట్టుంది. అవునవును. సో అక్కడ మా వాళ్ళు అని ఉంది. మంచి వాళ్ళు అని లేదు ఇక్కడ. సో మంచి వాళ్ళని చంపడము అవసరం లేదని చెప్తే అది వేరు.
మా వాళ్ళని చంపి నాకు అలాంటి విజయము, అలాంటి రాజ్యము నాకు ఆనందాన్ని ఇవ్వదు అని తను అనుకుంటున్నాడు అర్జునుడు. సో మనం నెక్స్ట్ శ్లోకాస్కి వెళ్దాము. టెక్స్ట్ 32-35. సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ శ్లోకాస్. నేను చదువుతాను. హరే కృష్ణ. హరే కృష్ణ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च त इमे वस्थिता युद्धे प्राणं त्यक्त्वा धनानि च आचार्यः पितरः पुत्रास्तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतन्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन. Translation. O Govinda, of what avail to us are a kingdom, happiness, or even life itself when all those for whom we may desire them are now arrayed on this battlefield? O Madhusudana, when teachers, fathers, sons, grandfathers, material uncles, fathers-in-law, maternal uncles, father-in-law, grandsons, brother-in-law, and other relatives are ready to give up their lives and properties and are standing before me, why should I wish to kill them, even though they might otherwise kill me? O maintainer of all living entities, I am not prepared to fight with them, even in the exchange for the three worlds, let alone this earth. What pleasure will we derive from killing the sons of Dhartarashtra? పర్పోర్ట్. సో ఇక్కడ పైన దాని మీనింగ్ పర్పోర్ట్ అంటే ఇంకొంచెం విశ్లేషణనే, తాత్పర్యం కదా. పర్పోర్ట్ అంటే తాత్పర్యం, దాని యొక్క విశ్లేషణ. Arjuna has addressed Lord Krishna as Govinda because Krishna is the object of all pleasures for cows and the senses. By using the significant word, Arjuna indicates that Krishna should understand what will satisfy Arjuna's senses. But Govinda is not meant for satisfying our senses. If we try to satisfy the senses of Govinda, however, then automatically our own senses are satisfied. Materially, everyone wants to satisfy their senses, and he wants God to be the order supplier for such satisfaction. The Lord will satisfy the senses of the living entities as much as they deserve, but not to the extent that they make covet. But when one takes the opposite way, namely, when one tries to satisfy the senses of Govinda without desiring to satisfy one's own senses, then by the grace of Govinda, all desires of the living entity are satisfied. Arjuna's deep affection for community and family members is exhibited here partly due to his natural compassion for them. He is therefore not prepared to fight. Everyone wants to show his opulence to friends and relatives, but Arjuna fears that all his relatives and friends will be killed on the battlefield, and he will be unable to share his opulence after victory. This is a typical calculation of material life. The transcendental life, however, is different. Since a devotee wants to satisfy the desires of the Lord, he can, Lord willing, accept all kinds of opulence for the service of the Lord. And if the Lord is not willing, he should not accept a farthing. Arjuna did not want to kill his relatives, and if there were any need to kill them, he desired that Krishna kill them personally. At this point, he did not know that Krishna had already killed them before their coming into the battlefield, and that he was only to become an instrument for Krishna. This fact is disclosed in the following chapters. As a natural devotee of the Lord, Arjuna did not like to retaliate against his
miscreant cousins and brothers, but it was the Lord's plan that they should all be killed. The devotee of the Lord does not retaliate against the wrongdoer, but the Lord does not tolerate any mischief done to the devotee by the miscreants. The Lord can excuse a person on his own account, but he excuses no one who has done harm to his devotees. Therefore, the Lord was determined to kill the miscreants, although Arjuna wanted to excuse them. Yeah. So this is a beautiful purport. ట్రాన్స్లేషన్లో ఆ వర్డ్ టు వర్డ్ మీనింగ్ అవన్నీ కలిపి దే జస్ట్ ఎక్స్ప్లెయిన్ అక్కడ ఏమని సంబోధించారు, ఏం చెప్తున్నారని అంతే. బట్ దాని యొక్క విశ్లేషణ పర్పోర్ట్లో ఉంటుంది ప్రతి శ్లోకానికి. కొన్ని శ్లోకాలకి అంత విశ్లేషణ లేని పక్షంలో పర్పోర్ట్స్ ఉండవు, బట్ మోస్ట్ ఆఫ్ ద శ్లోకాస్కి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎంత డీటెయిల్డ్గా శీల ప్రభుపాదులు మనకి ఇక్కడ చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ది గోవింద, దానికి అర్థము ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ ప్లెజర్స్ ఫర్ కౌస్ అండ్ ద సెన్సెస్. సో అలాగే ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆనందం కోసము మనం ఏమన్నా కార్యం సంకల్పించి చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా మన సెన్సెస్కి మనకి కూడా ఆనందాన్ని డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది అన్నమాట. అదే మన మెటీరియల్ ఆనందాల కోసం మనం ఏదన్నా ఒక పనిని కొనుక్కొని చేసినప్పుడు అది కేవలము ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఉంటుంది, అది స్పిరిచువల్ వరల్డ్కి అంటదు. సో ఆ రకంగా మనం చేసే పనులు ఎప్పుడు కానీ దేవుని యొక్క ఆనందం కోసము, తన యొక్క భక్తులైన వాళ్ళ ఆనందం కోసం మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మన సెన్సెస్ కూడా ఆనందం ఆటోమేటిక్గా వస్తుందని ఒక పాయింట్ చెప్పారు శ్రీల ప్రభుపాదులు. అలాగే మన కోరికలు, మనం దేవుణ్ణి ఒక ఆర్డర్ సప్లయర్గా చూడకూడదు. అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను. మనకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయ్యిందనమాట, మొక్కుబడులు అని చెప్పి. సో దాన్ని ఇక్కడ చెప్తున్నారు, ఒక భక్తుడు ఎప్పుడు కానీ దేవుని యొక్క తన యొక్క ఆనందము, ఆహ్లాదం కోసమే మనము సేవని చేయాలి. తప్పనిస్తే అది అలవర్చుకోవాలి మనము, అది రాదు మనకి. ఎందుకంటే ఇంతకాలము అది మనకి ఎవరు చెప్పలేదు కాబట్టి ఆ రకంగా చెప్పినా కూడా మాటల వరకే పరిమితం ఉంటుంది. కానీ చేతల్లో దాన్ని చేయడానికి మనకి సత్సంగం అవసరం అన్నమాట. అలాంటి భావాలతో జీవిస్తున్న వాళ్ళతో మనము సమయాన్ని గడిపినప్పుడు అది మనకి అందించబడుతుంది. ఓహో, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. చాలా సమయం పట్టొచ్చు, బట్ శాస్త్రపరంగా మనకి ఇచ్చింది అది. గురువులు కానీ, దేవాది దేవుడైన కృష్ణుడు కానీ మన నుంచి తను ఆశించేది మనకి శాస్త్ర ద్వారా మనకి ఇచ్చినది అది మాత్రమే. కానీ చాలామంది దానికి కామెంటరీస్ రాయడంలో వాళ్ళ సొంత మెంటల్ స్పెక్యులేషన్స్తో రాస్తుంటారు. కానీ ఏమైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మనం చదవగలిగితే, ఎటువంటి పర్సనల్ ఆల్టరేషన్స్ లేని కామెంటరీస్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది మనకి ఏం చెప్పారు యాక్చువల్గా అని. సో ఆ పాయింట్ ఇంకా బట్ when one takes the opposite way, namely when one tries to satisfy, ఓకే, ఇది కవర్ అయింది. సో ఇక్కడ అంటే అందరినీ తను ఓడిపోతాడనే యుద్ధం చేయాలనుకోవట్లేదు, తను గెలుస్తానని నమ్మకం ఉంది. కానీ అందరినీ తను చంపేయాలా? అందరూ చనిపోయాక ఆ విజయాన్ని నేను ఆనందించలేను.
ఎవరుంటారు ఆ విజయాన్ని, ఆ ఆపులెన్స్ ఆఫ్టర్ విక్టరీ దాన్ని అనుభవించడానికైనా ఎవరు ఉండరు. నాకు అది అవసరం లేదు అనే భావనలో ఉన్నాడు. అది మెటీరియలిస్టిక్ క్యాలిక్యులేషన్‌గా ఇక్కడ చెప్పబడింది. హి డిజైర్డ్ థట్ కిల్ సో ఇక్కడ మనకి ముందుగా నెక్స్ట్ చాప్టర్స్‌లో, నెక్స్ట్ అధ్యాయాల్లో ఏం జరగబోతుందని క్లుప్తంగా చెప్పారు. అర్జునుడు కేవలము యుద్ధంలో నామమాత్రుడు. కృష్ణుడు ఆల్రెడీ ఏం చేయాలో అనుకుంటున్నాడో ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు. ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ ఒకవైపు, అధర్మంతో జీవిస్తున్న వాళ్ళందరినీ ఇంకొక వైపు నిలబెట్టాడు యుద్ధంలో ఆల్రెడీ. సో అధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళు, అధర్మాన్ని చేస్తున్న వాళ్ళు అందరినీ చంపాలని చెప్పి కృష్ణుడు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు. సో అర్జునుడు ఇక్కడ కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక నామమాత్రుడయ్యి ఆ కార్యాన్ని నెరవేర్చాల. సో దేవాది దేవుడి యొక్క నిర్ణయాన్ని, కోరికని నెరవేర్చడమే భక్తుడి యొక్క పని. కానీ ఆ పనిని ఈ మానవ సంబంధాలతో తనకున్న వీక్‌నెస్, తనకున్న ఈ కంపాషన్, కరుణ, దయ, ఈ వీటిని ఫోర్‌ఫ్రంట్ దాన్ని ముందుకు తీసుకొచ్చి తన స్వధర్మం, క్షత్రియుడిగా తన స్వధర్మమైన యుద్ధం చేయాలనే క్వాలిటీని అర్జునుడు మర్చిపోతున్నాడు. సో అది మనం ఇక్కడ క్లియర్‌గా చెప్పబడింది. సో ఈ మనం చెప్పుకున్నట్టు మొదటి కారణము దయ, కరుణ అందరి పట్ల. తండ్రి సమానులైన వాళ్ళు, తాతలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కొడుకు సమానులైన వాళ్ళు వీళ్ళందరి పట్ల కరుణ, దయ మొదటి కారణము. రెండవ కారణము విజయము. ఈ విజయము నాకు ఆనందాన్ని ఇవ్వదు, ఈ విజయం నాకు అవసరం లేదు అనే దానికి కారణాలు అన్నమాట ఇవంతా. ఈ 2 కారణాలు ఇప్పుడు మనం చదువుకున్నాం ఇప్పుడు దాకా. ఇంకా 2 కారణాలు ఉన్నాయన్నమాట. సో ఈరోజు సెషన్ ఇక్కడితో ఆపుదాము. నాకు 7 గంటలకి వేరే చోటుకి వెళ్ళాలా. సో ఎవరైనా ఏమన్నా షేర్ చేయాలనుకుంటే ఈరోజు సెషన్ నుంచి మనం 31 నుంచి 35 వరకు చదివాము ఈరోజు. ఇంకా 3వ కారణం ఏంటి, 4వ కారణం ఏంటి, ఈ 4 కారణాల వల్ల అర్జునుడు నేను యుద్ధం చేయలేనని కృష్ణుడికి చెప్తాడనమాట. అక్కడితో మొదటి అధ్యాయం అయిపోతుంది. సో మోస్ట్లీ మనం వచ్చే వారం కానీ ఆ పై వారం కానీ మొదటి అధ్యాయము కంప్లీట్ చేసుకోవచ్చు. అర్జున విషాద యోగ. ఎవరైనా ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? ఆ ప్రీవియస్ శ్లోకంలో ఒక ఇంపార్టెంట్ మంచి పాయింట్, తన ఇంద్రియాలు తృప్తిపరచుకోవడం కన్నా భగవంతుడికి నచ్చినట్టు ఆయన ఆనందపడేటట్టు పనులు చేస్తే మనం కూడా ఆనందం పొందుతామని పర్పోర్ట్లో ఉంది కాబట్టి, సో కృష్ణుడికి నచ్చిన పనులు చేయడము అంటే ఇక్కడ నా విశ్లేషణ ప్రకారం మనకు కొన్ని నచ్చుతాయి, మనం కొన్ని పనులు చేయడానికి ఇష్టపడతాం, కానీ కొన్ని పనులు చేయడానికి మనం నచ్చదు, కొన్ని చాలా కష్టంగా కూడా ఉంటాయి తీసుకోవడంలో జీవితానికి. కానీ మనసుకు నచ్చిందా నచ్చలేదా కాదు, ఏది ధర్మము, ఆ ధర్మం చేదుగా ఉన్నా దాన్ని తీసుకోవాలి. ఒకటి మనకు చేయాలనిపించినా అది అధర్మం అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టాలి. సో ఇక్కడ భగవంతుడికి నచ్చేవి అని అంటే శాస్త్రం విధించిన ప్రకారం చేసే కర్మలు, ధర్మాలు అని నేను అనుకుంటున్నాను. అవును ప్రభు. సో స్వధర్మము, నిత్య ధర్మం అని 2 ఉంటాయి. సో స్వధర్మం అంటే మనము ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, అలాగా మనము మన స్వధర్మం ఏంటి అని మనం పాటించి దాన్ని నెరవేర్చడము. నిత్య ధర్మము మనము ఆత్మ కాబట్టి మన పరమాత్మకి, ఆత్మకి ఉన్న ఆ రిలేషన్ని మనము రివైన్ చేసుకోవడము. దాన్ని మనము గుర్తెరిగి లేకపోవడం వల్లే మనము ఈ మెటీరియల్ వరల్డ్‌లో ఉన్నాం కాబట్టి
సో, ఆ నిత్య ధర్మాన్ని మన పొజిషన్‌ని గుర్తు తెచ్చుకొని, మనము జీవుడు మన పరమాత్మకి ఈ మనకున్న రిలేషన్‌ని గుర్తు తెచ్చుకొని, దాన్ని పాటించడం. సో, అవన్నీ ముందు ముందు శ్లోకాల్లో, పర్పోర్ట్స్‌లో వస్తాయి. సో, మనకి ఏదన్నా విషయము ఆహ్, మనకి నచ్చినట్టు చేయడం అంటే ఆహ్, అది అక్కడే మనం చెక్ చేసుకోవాలా. మనకిష్టమైనట్టు లేదా మనకి నచ్చినట్టు చేసుకొని పోవడం అనేది కరెక్ట్ కాదు. సో, శాస్త్రమే ప్రమాణం అవ్వాల. సో, మనం ఏ విషయమైనా ఏదన్నా చేస్తున్నప్పుడు, ఒక కార్యం చేస్తున్నప్పుడు అది మంచి పని అని మనకి అనిపిస్తున్నా కూడా, అది శాస్త్ర ప్రమాణంగా మనం చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అది శాస్త్ర ప్రమాణంగా లేని పక్షంలో అది మన మెంటల్ స్పెక్యులేషన్‌తో మనం చేస్తున్నట్టు. అవి కొద్దిగా పుణ్యాన్ని ఆర్జించొచ్చేమో. కానీ ఆహ్, దేవాది దేవుడైన కృష్ణుడికి అది ఆనందాన్ని కలిగించదు. ఆ సేవ ఆయన స్వీకరించడు. ఓకేనా ప్రభు? యెస్, యెస్ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. లేని పక్షంలో మనము ఈరోజు సెషన్ ఇక్కడితో ముగిద్దాము. వచ్చే వారం కలుసుకుందాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भगवद गीता की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. జై. హరే కృష్ణ. మాధుర్య భక్తి మాతాజీ, ఈ రోజు సెషన్ 6:30కే మొదలు పెట్టాం మాతాజీ. ఇప్పుడే చూసాను ప్రభు. నేను రికార్డింగ్ షేర్ చేస్తాను మాతాజీ. 31 నుంచి 35 వరకు కవర్ చేస్తాము శ్లోకాలు. నేను రికార్డింగ్ మళ్ళీ మీకు షేర్ చేస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ.